ఈ నెల 2వ తేదీ గుడ్లూరు మండలం దాకాపాడు గ్రామంలో జరిగిన ఘోరమైన సంఘటన చాలా బాధాకరం. మనుషులు మాటల్లో చెప్పలేని విషయం. చూస్తూ ఒక మనిషిని లేదా ముగ్గురు మనుషుల్ని ఆడుకోవడం కొద్ది ఉద్దేశపూర్వకంగా హత్యా ప్రయత్నం చేయడం అనేది చాలా ఘోరాతి ఘోరమైన నేరం. ముందు దాని గురించి మాట్లాడే ముందు నేను ప్రభుత్వానికి వెంటనే దాని మీద పూర్తి స్థాయి విస్తృతమైన విచారణ జరిపి ఆల్రెడీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరైనా ఇంకా ఎవరైనా తోడ్పాటు ఉందా అందరూ కూడా చేసి పూర్తి స్థాయి విచారణ జరిపి శిక్ష విధించాల్సిన అవసరం ఉంది. ఇది ఎలా చేయాలంటే శిక్ష కూడా ఏదో అది ఇది అనే నిమిషాలు లెక్క పెట్టి ఏదో ఇద్దరు దెబ్బలాట్లో వచ్చిందనే మాట కాకుండా హత్య అనేది హత్య క్రిమినల్ కేసుల మీద చేసి పూర్తి స్థాయి శిక్ష క్యాపిటల్ మర్డర్ కింద మనుషులు చేస్తుంటారు. ఇట్లాంటి మనుషులు సభ్య సమాజంలో ఉండడానికి అర్హత లేదు అని నేను ముఖ్యమంత్రి గారిని, హోంమంత్రి గారిని, నిన్ననే వచ్చిపోయిన నారాయణ గారిని వాళ్ళు కోరటం, కఠినమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాల్సిన అవసరం. ఆ ఊరికి పోయాం నేను గత 15 రోజులుగా వేరే చోట ఊరిలో ఉన్నాను. వాళ్ళ రాత్రి వస్తే నిన్న అక్కడ అపరికట్టం. నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా ఆ దాకాపాడు గ్రామం నాకు అత్యంత సపోర్ట్గా ఉంటుంది. అంతకుముందు తెలుగుదేశానికి అక్కడ మైనార్టీ నేను ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళందరూ నా మీద మంచి ఆప్యాయత చూపించి చేశారు. అప్పటి నుంచి 95 నుంచి వాటి వరకు తెలుగుదేశం పార్టీకి మంచి పద్ధతులు రావడం. ఎప్పుడు కూడా గ్రామం మంచి రైతులు ఉన్నది. అన్ని కులాలు ఉన్నాయి. కమ్మోళ్ళు ఉన్నారు, యాదవులు ఉన్నారు, కాపులు ఉన్నారు, అదర్ బీసీలు ఉన్నారు, ఎస్సీలు 2 రకాల మాల మధ్య అందరూ ఉన్నారు. అక్కడ ఈ కులాల మధ్య తగదాలు ఎప్పుడూ వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఇది అదే ఇష్యూ లేదు అసలు. ఇప్పుడు కూడా తగదాలు అనుకున్నప్పుడు చిన్న తగదాలు ఉన్నాం. అది కూడా తక్కువే. అక్కడ కొంచెం ప్రశాంతమైన వాతావరణం. మరి నేను అడిగాను వాళ్ళ ఆ ఊళ్ళో పెద్దలు, ఏవయా మీ ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు పిలిచి మాట్లాడచ్చు వాళ్ళ. నేను వాళ్ళని బ్లేమ్ చేశాను. మామూలుగా మన పల్లెటూళ్ళలో ఏదైనా చిన్న గొడవలు అయినప్పుడు పెద్ద అయితే తీసుకుపోవచ్చు. చిన్న గొడవలు అయినప్పుడు వాటిని గ్రామ పెద్దలు పిలిపించి మాట్లాడి సర్దుబాటు చర్యలు ఉంటాయి. అది ఈనాడు తగ్గిపోతా ఉంది. ముఖ్యంగా ఆ గ్రామంలో బాగా మద్దతు ఇచ్చాడు నేను అనేది ఆ గ్రామ పెద్దలు. ఎందుకంటే మద్దతు జరిగితే కొంతవరకు ఏమవుతుందో తెలియదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరిగిన వాస్తవం కూడా దాన్ని ఈ పార్టీలు రాజకీయాలు చేయటము. ఒక అమ్మాయి 20 ఏళ్ళ అమ్మాయి, 21 ఏళ్ళు వరకు 21, ఆమె జీవితం అంతా నాశనం అయిపోయింది. 2 పిల్లలు బిడ్డలు, ఒక నెలల పాప, ఇంకొక అమ్మాయి 4 ఏళ్ళ పిల్లలు. సో వాళ్ళ జీవితం ఎలాగా గడపాలో రాబోయే రోజుల్లో ఈ రాబందులాగా అందరూ పోయేసి కులం చంపినవాడు
చనిపోయిన వాడు ఎవరు చెప్పరా, వాళ్ళు ఏదో వదలమని అసలు ఎవడు ఏ మనిషి అన్నవాడు ఎవరు అతన్ని హెల్ప్ చేయండి, అతనికి ఏదైనా చేయండి ఎవరు మాట్లాడారు. ఆ గ్రామంలో కూడా నేను చెప్పిన వాళ్ళ సొంత బంధువులు కూడా అతని మీద పూర్తి స్థాయి శిక్ష చెప్పాలనేదే వాళ్ళందరూ మాట్లాడారు. నేనేమి పోయి ఆ అమ్మాయితో మాట్లాడి గొప్పతో బయటకు వచ్చి ఏదో నా ఇష్టం వచ్చింది. నేను ఆ ఊళ్ళో ఉన్న పెద్దలందరితోటి మిగతా మనుషులతో కాకుండా సన్నిధి సంబంధాలతో గ్రామం ఆడవాళ్ళతో కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇతని మీద సరైన శిక్ష జరిపి చేయకపోతే రేపు ఆ అమ్మాయి వాడు బయటికి వెళ్ళకొస్తే మళ్ళీ ఆ అమ్మాయిని గొడవ పెడతాడనేది చాలామంది విలువించిన అభిప్రాయం చేత ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం పూర్తి స్థాయి చేసి అతన్ని బయటికి రాకుండా చేయాల్సిన అవసరం. ఇంకా క్యాపిటల్ పనిష్మెంట్ మరి ఏమి ఇస్తారో మన కోర్టు పూర్తిగా అతన్ని అక్కడి నుంచి తొలగించాల్సిన అంతేకాదు ఆ గ్రామంలో రాకుండా కూడా చేయాల్సిన పరిస్థితి కూడా చేయాలేమో అని చెప్పి మరి ఇక సహాయం అంటారా తప్పనిసరిగా బాబు గారు మా ఎవరైనా అమ్మాయితో మాట్లాడటం జరిగింది. అనిత గారు మన హోంమంత్రి గారు, నారాయణ గారు మన జిల్లా మంత్రి గారు వాళ్ళిద్దరు అమ్మాయితో మాట్లాడటం, అమ్మాయితో మాట్లాడి ఆమెకి ఆమె చెప్పింది విన్నారు. ఆమె ఒకటే చెప్పింది, నిజంగా నాకు చాలా బాధాకరం, నాకు ఏమవుద్దు సార్, నాకు పూర్తి స్థాయి శిక్ష పడాలి. ఆయనే కాదు ఆయనకి ఎవరైతే ఇంకా ఎవరెవరో ఇది సహకరించారో వాళ్ళందరూ కూడా బుక్ చేయాలని చెప్పారు. ఏదేమైనా దానికి ప్రభుత్వం మాట్లాడారు, బాబు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, నారాయణ గారు అనిత్ గారితో పాటు మన ఎమ్మెల్యే రాజస్థాన్ గారు, తర్వాత జనసేన తరఫున తాడేపల్లిగూడ ఎమ్మెల్యే ఆయన రావటం జరిగింది. ఇంకా చాలామంది వస్తున్నారు. మేము పోయేటప్పటికి నిన్నే వాళ్ళు వీళ్ళు కాపు నాయకులు, అలాగే ఈయన మన పొంగనూరు ఆయన రామచంద్ర యాదవ్ గారు వీళ్ళందరూ రావడం జరిగింది. అంతకుముందు రోజు ఆమంచి స్వామి గారు, కృష్ణమోహన్ గారు. నేను కోరేది ఒకటే, మీరు ఏదో ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి అనేది కాకుండా ఆ అమ్మాయికి సహకరించాలా, ఆ కుటుంబానికి మనం సహాయపడాలనే పద్ధతిలో మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఇవాళ బాబు గారు ఏ ప్రభుత్వం సైడ్ నుంచి ఏం సహాయం ఇస్తారు మేము అడిగాము. ఆర్థిక సహాయంతో పాటు ఆ అమ్మాయికి ఏదైనా అవుట్సోర్సింగ్ జాబ్ కాదు కావాల్సింది, పర్మనెంట్గా ఏదైనా జాబ్ ఇవ్వాలి. ఉద్యోగం షీజ్ బీకామ్ గ్రాడ్యుయేట్ అంటే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. చేసి వాళ్ళకి ప్రభుత్వ సహాయం కూడా చేయాలి. మరి పిల్లలు మరీ చిన్నపిల్లలు చదువుల గురించి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆలోచించాల్సి వస్తుంది. ఇంకా దాంట్లో కూడా మాకు తెలుగుదేశం పార్టీలో ఒక అవకాశం కూడా ఉంది. విధమైన నేరాలు చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ బిడ్డలకి ఎన్టీఆర్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషను మిగతా సదుపాయాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే పిల్లలు మరీ చిన్నపిల్లలు అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా చేస్తాం. నేను ఆ పాప ఒకటే చెప్పిన, అమ్మ నాకు తెలీదు, ఎవరు అడిగారు ఏ సార్ ఎన్ని రోజుల తర్వాత వచ్చాను అనుకుని అడిగారు. నేను చెప్పాను ఏమి ఇష్టం ఎవరని నాకు అసలు ఈ విషయం కూడా తెలియదు. 15 రోజులు మన బయట వేరే చోట సైడ్ పాత్రలో వెళ్ళి నేను వచ్చినప్పుడే నాకు తెలిసిన పొద్దుటే బయలుదేరి వచ్చాను. నేను మీకు నువ్వు చెప్పింది అలాగే నీకు పూర్తి సహాయం. నేను మీ గ్రామానికి నాకు ఎంతో చేసింది ఆ గ్రామం. గత 30 ఏళ్ళుగా రాజకీయంగా నాకు మంచి సపోర్ట్ వచ్చింది. దాన్ని నేను తప్పనిసరిగా అందుబాటులో ఉంటాను. నేను ఏదో ఇప్పుడు వచ్చి పోవటమే కాదు, నీకు మరలా బాబు గారి దృష్టి కూడా తీసుకున్నాను. సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా వచ్చారు కనుక అందరం కలిసి
మీకు ఎలాంటి మీకు గవర్నమెంట్ సైడ్ నుంచి సదుపాయం అలాగే పార్టీ సైడ్ నుంచి సహాయం జరిగే విధంగా నేను మాటిస్తున్నాను. నేను తప్పనిసరిగా ఆ విషయంలో పూర్తయ్యేంత వరకు నేను మీ అమ్మడే చెప్పడం జరిగింది. ఇదే గొప్పగా చెప్పడం కాదు, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని నమ్ముతున్నారు ఆ గ్రామంలో. ఎందుకంటే ప్రమాదమే 30 ఏళ్ళు వాళ్ళతో కలిసి ముందుకు నడిచాము. ఆ గ్రామం మంచి చెట్లన్నింటిలో కూడా నేను కొంచెం కొన్ని 100 సార్లు పోయాము అక్కడ. వాళ్ళకి న్యాయం చేయాలా. ఈ ఈ నేరం జరిపిన వాళ్ళకి మాత్రం పూర్తి స్థాయి శిక్ష, ఎలాంటి దయా కూడా లేకుండా పూర్తి స్థాయి శిక్ష విధించాలని